న్యూస్ ఆమె డాక్టర్ కోలా. మరి పేరెంటింగ్ టెక్నిక్స్లో చాలామంది పేరెంట్స్ ఈ మధ్యలో సిబిఎస్ఈ స్కూల్స్ అని అంటున్నారు. మరి వాస్తవంగా సిబిఎస్ఈ స్కూల్ అవసరమా, లేదా స్టేట్ సిలబస్ స్కూల్ అవసరమా అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఎవరన్నా సిబిఎస్ఈ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు కాబట్టి మేము సిబిఎస్ఈ స్కూల్లో జాయిన్ చేస్తున్నామా? ఒకసారి దీని మీద మనం అవలోకనం చేసుకోవాలి. వాస్తవంగా తీసుకున్నట్టయితే ఒక అనాలిసిస్, ఒక స్టడీ ప్రకారం ఏంటిదంటే ఏ ఏ పిల్లలైతే సివిల్ సర్వీసెస్ యాజ్ వెల్ యాజ్ మెడిసిన్ ప్రిపేర్ అవుతారో అలాంటి విద్యార్థులకు ఏదైతే కరికులం ఉంటుందో అది సిబిఎస్ఈ కరికులం ఉపయోగపడుతుంది. బట్ కమింగ్ టు ఇంజనీరింగ్ లేదా మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్న వాళ్ళకి స్టేట్ సిలబస్ బాగా యూస్ఫుల్. మనం ఒకసారి కంపారిజన్ చేసినట్టయితే స్టేట్ సిలబస్ మ్యాథమెటిక్స్ ఇన్ హైయర్ స్టడీస్. అదే మనం ఎప్పుడైతే సిబిఎస్ఈ తీసుకున్నామో నీట్ ఎగ్జామ్ కావచ్చు, రేపొద్దున సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కావచ్చు, ఇంకేదైనా ఎగ్జామ్స్ గ్రూప్స్ కావచ్చు, అక్కడ పిల్లలకి అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే బయాలజికల్ సైన్స్ కావచ్చు, లేకపోతే ఆర్ట్స్ సంబంధించిన సబ్జెక్టు బాగా బ్రాడ్గా అనాలిసిస్ చేసి ఇవ్వబడ్డారు. కాబట్టి ఎవరో సిబిఎస్ఈలో జాయిన్ చేస్తున్నారని చెప్పి మనం సిబిఎస్ఈలో జాయిన్ చేయడం కాదు. మనము మరి మన పిల్లలకి ఏమి ఇంట్రెస్ట్, మ్యాథమెటిక్స్ ఇంట్రెస్టా, సైన్స్ ఇంట్రెస్టా, లేకపోతే ఆర్ట్స్ ఇంట్రెస్టా? ఓకే, నేను చెప్తున్న ఆర్ట్స్ అంటే సార్ ఆర్ట్స్ కూడా చదువుతారా అని అంటారు. లేదు, ఆర్ట్స్ ద్వారా కూడా చాలామంది విద్యార్థులు జాబ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే సివిల్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే గ్రూప్స్ కావచ్చు, దాంట్లో మళ్ళీ హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకనామీ ఉంటుంది. సైన్స్ మ్యాథమెటిక్స్ చదివిన పిల్లలు ఒకవేళ సర్వీసెస్ పోవాలనుకుంటే మళ్ళీ ఇవన్నీ చదవాల్సి వస్తున్నాయి. కాబట్టి ఒకసారి పిల్లల యొక్క ఆలోచన ఏంటి, పిల్లలకి ఏమి చదవాలనుకుంటున్నారు, సార్ వాళ్ళకి ఏం తెలుసు సార్ మనమే చెప్పాలి కదా అంటాం. అన్నాను, పిల్లల్ని ఒకసారి కూర్చొని వారితో మాట్లాడండి. అంతేగాని మన ఇంటి పక్క వాళ్ళు ఫలానా స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, రైట్, వాళ్ళు సిబిఎస్ఈలో జాయిన్ చేస్తున్నారు కాబట్టి మనం సిబిఎస్ఈలో, లేకపోతే వాళ్ళు ఏదో పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తున్నారు కాబట్టి మనం పెద్ద స్కూల్లో కాదు. ఇట్ ఈస్ నాట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఫిజికల్ అపిరెన్స్ ఆఫ్ ద స్కూల్, బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ద స్కూల్ అన్నది కూడా మనం చూడాలి. సో ప్లీజ్ పేరెంట్స్ సీ దట్ మీ పిల్లల ఇంట్రెస్ట్ ఏంటి, మీ పిల్లలు పక్క వాళ్ళ పిల్లల పక్క పేరెంట్స్ యొక్క ఆలోచనను మన ఆలోచన తీసుకోవద్దు. ఎందుకంటే చైల్డ్ వెరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మన పిల్లలు పక్క వాళ్ళ పిల్లలు సమానం కాదు. ఎవరి ఆలోచన వారి ఉంటుంది, ఎవరి పెంపకం వారిది ఉంటుంది. సో దయచేసి మనము ఒక ఐడియాకి రావాలి. పిల్లలు జాయిన్ చేసే ముందు ఏ సిలబస్లో చదివాలి. ఓకే, సిబిఎస్ఈ, ఓకే, స్టేట్ అంటున్నాం, ఇంకా చాలా ఉంటాయి, ఐసిఎస్సి, ఇవన్నీ ఉన్నాయి. సో ప్లీజ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ అనలైజ్ యువర్ సెల్ఫ్. మీరు అనలైజ్ చేసుకొని మీ పిల్లలకి ఏది ఉపయోగపడుతుందో అది తీసుకోండి. అంతేగాని డోంట్ గో ఫర్ అదర్స్ చాయిస్, లేకపోతే ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్స్ యొక్క ఐడియా తీసుకోండి. Hope that this will be useful for you. Signing off, Dr. Kola.